విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలని మోడూరు మురళీగుప్తా గారి నాయకత్వంలో చక్కని నిర్ణయం తీసుకున్నందుకు మనమంతా గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. వారికి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేవారు లేకుండా గత సంవత్సరం కూడా ఇలాగే అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రతిభా నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మోడూరు మురళీగుప్తా గారిగానే నేనున్నానంటూ పిలిచి మా పౌర సుధాకర్ అన్న గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఆర్యవైశ్య సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు యువ నాయకులు ఉత్సాహంగా తీర్చిదిద్ది ప్రస్తుతం ఉన్నత విద్యా కమిటీ ప్రొఫెసర్ లింబాద్రి గారు వారి శిష్యుడిగా నిన్ననే తెలిసింది. అంతటి ఉన్నతమైన పదవిలో ఉన్న శిష్యులను తయారు చేయడంలో వారి అందవేసిన చెయ్యి మరి లక్ష్మయ్య గారు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఆర్యవైశ్య మహాసభ ప్రతి కార్యక్రమానికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నారు. లక్ష్మయ్య గారిని కూడా మీ చప్పట్ల మంది వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ప్రెసిడెంట్ గారు తన పదవిని చేపట్టిన ఒక సంవత్సర కాలంలోనే విశేషమైన ప్రజాదరణ నోచుకునే అనేక కార్యక్రమాలు రూపుదిద్దుకుంది. వేసవి కాలంలో సుమారు 100 మంది విద్యార్థులకు చక్కని తరఫీదులు ఇచ్చి ఎంసీఏ కానీ కంప్యూటర్ కోర్సులకు ఉచిత శిక్షణ ఇచ్చి అందరిచే వేణువులో పగలబడుతున్న కూకుడు గారిని కూడా వేదికపై సాధారణంగా రావాల్సిందిగా ఆహ్వానించి మేము అడిగిన వెంటనే మీ మెమోలు కానీ మీ అడ్రస్ను కానీ ఫోన్ నంబర్ను కానీ తొందరగా మాకు పంపించి ఇంత చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసినారు. రాష్ట్ర వాసవి సేవాదళ అధ్యక్షుడు మంకాల్ విజయ్ కుమార్ గుప్తా గారు, సెక్రటరీ యూత్ పిల్లలకు ఎంతోమందికి కంప్యూటర్లో కానీ రీజనింగ్లో కానీ అన్ని ఈ హాలిడేస్లలో పిల్లలకు ఏదైతే అవసరమో విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికి స్పందించి మేము కూడా ఒకటి కంప్యూటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ముఖ్యంగా ఈ ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మాణిక్ భవన్ స్కూల్ ప్రెసిడెంట్గా నేను ఉన్నప్పుడు మా కొలీగ్స్ అంతా మనం కూడా ఒక ప్రతిభా అవార్డు ఇస్తే మన వయసులకు బాగుంటుందని చెప్పేసి అనడం జరిగింది. దాంతో మాణిక్ భవన్లో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా అయిన తర్వాత కూడా కంటిన్యూషన్గా ఇది రెండోసారి. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము, ఈసారి కూడా ఇస్తున్నాము. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మా ఆర్యవైశ్య మహాసభ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మేము రక్తదాన శిబిరాలు, మన హెల్త్ క్యాంపులు, ఈ మన వైశ్య కమ్యూనిటీకి ముఖ్యంగా ఒక సొసైటీ కావాలన్న ఉద్దేశంతో దాని గురించి కూడా పెద్ద ఎత్తున పోరాటం వెళ్ళడం జరిగింది. దానికి స్పందించి మన రేవంత్ రెడ్డి గారు మనకు వైశ్య కార్పొరేషన్ను ఇవ్వడం జరిగింది. మన వైశ్య మహిళామణి కల్వ సుజాత గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా. ఇంకా మన వైశ్యులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మా నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. అలాగే మా జనతా సొసైటీ అని మా పిల్లలతో ఒక సొసైటీని ఏర్పడడం వల్లకే వాళ్ళు సాయం చేస్తున్నారు. ఆ విధంగా మళ్ళీ రేషన్ కిట్స్ కూడా ఇప్పటికి 3 సార్లు వేయడం జరిగింది. ఒక్కోసారి 100 మందికి ఇవ్వడం జరిగింది. మొన్న 150 మందికి బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన నిజామాబాద్లో మన వైసంగంలో కూడా 55 మందికి మొన్న పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ 500 రూపీస్ వైశ్యులకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు పేరు నమోదు చేస్తే కంపల్సరీ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే వాసవి జ్యోతి సంఘం నుంచి కూడా 75 మందికి వాళ్ళు ఇస్తున్నారు. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు నిజామాబాద్లో అన్ని కనిపిస్తాయి. కార్యక్రమ సభాధ్యక్షులు మిత్రులు అన్నగారు యువకులు అంటే ఏదైనా పెద్ద అయినప్పటికీ కార్యక్రమాలన్నీ యువకులు ఎట్లా చేస్తారో అట్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులైన తర్వాత అనేక కార్యక్రమాలు చేపడుతూ వారందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి మిత్రులు మన ఆర్యవైశ్య అధ్యక్షులు మాణిక్ భవన్ పాఠశాల మాజీ చైర్మన్
చేసినటువంటి మోటూరు మురళి గుప్తా గారికి, మా బావగారు రిటైర్డ్ ఎంఏఓ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా శ్రీనివాసాల రాష్ట్ర అధ్యక్షులు మురళి గారికి, యువ నాయకులు మాల ప్రభు గారికి, రిషబ్ సార్ గారికి, నవీన్ గారికి, జిల్లా అధ్యక్షుడికి, ఈ కార్యక్రమానికి ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ తీసుకోవడానికి ఇచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర తరఫున నా యొక్క శుభాకాంక్షలు, అభివందనలు తెలియజేసుకున్నాను. నేను కూడా ఉమ్మడి రాష్ట్ర జిల్లా అధ్యక్షునిగా 2011 నుంచి 2013 వరకు 2 సంవత్సరాలు అధ్యక్షంగా చేసిన. అప్పుడు కూడా ఇదే విధంగా ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ని క్రమంలో కానీ మనం పల్లెటూరు నుంచి పట్టణానికి చూస్తే ప్రతి కార్యక్రమంలో ఆర్యవైశ్యులు లేనిది ఏ కార్యక్రమం కానీ, ఏ పండుగ కానీ, ఏ పబ్బం కానీ, మంచిది కానీ, చెడ్డు కానీ ఎటువంటి కార్యక్రమం కూడా జరగదు. మనం ఎప్పుడు సహాయపడే వాళ్ళం, శాసించే వాళ్ళం కానీ యాశించే వాళ్ళం కాదు. ఆర్యవైశ్యులకు ఒకటి ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సమాజ సేవా కార్యక్రమంలో అందరికీ మనం ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు ఈ సొసైటీ కొరకు మనకొకరు కాకుండా సొసైటీలో మన పల్లెటూళ్ళలో మీరు చూస్తూ ఉంటారు, ఒక కిరాణా షాప్ ఉంటే ఎవరిది అంటారు, షౌకార్ది అంటారు. ఏ కార్యక్రమం రాత్రి 11 గంటలకు కూడా గంటకి ఆదుకొని మరి ఈరోజు సమాజంలో ఆర్థికంగా మనం ఎంతో కోల్పోతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రిజర్వేషన్ల వలన మనం ఎంతో నష్టపోతా ఉన్నాం. 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒకటే సీటు దొరుకుతుంది, 6,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకు ఒకటే పక్కన కూర్చుంటున్నాం. ఈ వ్యత్యాసం ఎంతో గమనించాలి. 70 సంవత్సరాలు వచ్చి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించకుండా మనకు తీవ్రమైన అన్యాయాన్ని మనం ఎదుర్కొంటా ఉన్నాం. మనం ఎంత కష్టపడి చదువుకున్నా, సంపాదించినా, ఎంతైనా కానీ ఎంత చేసిన కార్యక్రమాలు మరి ఈ సమాజంలో పోటీలు మనం తట్టుకోలేకపోతున్నాం. ఈరోజు అమ్మవారి దయ వలన మరి మనము ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో షౌకార్ అంటారే, అతనికి ఏమిస్తుందో షౌకార్ అంటే షౌకార్ అంటుంది. అప్పుడుంటే మన స్థానం ప్రతి వ్యాపారం మనకున్నటువంటి నైపుణ్యంతో ఏ వ్యాపారం అన్న వయసులో చేసేవాళ్ళు, దాంతో ఆర్థికంగా మనం అభివృద్ధి చెంది ఎందరో సహాయపడే వాళ్ళం. మంచి చెడు కార్యక్రమాల్లో వయసులు లేని పాత్ర అనేది ఉండకపోయేది. కానీ మారుతున్న సమాజంలో మన వ్యాపారంలో అందరూ కూడా అన్ని కాస్ట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇలా కార్పొరేట్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, టాటాలు, డెల్టాలు అందరూ రావడం వల్ల మన వ్యాపారంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు చాలామంది వయసులు బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరి ఇటువంటి దాతలు ముందరకు వచ్చి సమాజంలో మనకు ఒక గుర్తింపు తీసుకురావాలా, మనం ప్రోత్సహించాలా. విద్య, వైద్యలో ప్రభుత్వం చేయాలంటే మనకు ఏ సౌకర్యాలకు ఎన్నో కూడా రిజర్వేషన్ కల్పిస్తలేదు. దేనికైనా అది తెల్ల రేషన్ కార్డు అంటారు, మనం తెల్ల రేషన్. కాబట్టి ఈరోజు అనేక సమస్యలు మనం వీళ్ళు ఎదుర్కొంటా ఉన్నాం. అటువంటి సందర్భంలో మనం చేతి వేసుకొని వాళ్ళకి అవార్డు ఇస్తున్న సందర్భంలో మరి మీరు కూడా కష్టపడి ఈ దేశానికి, మన సమాజానికి మొత్తం అవార్డు గ్రహీతల పేరెంట్స్ అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యం, ఇంతకుముందు వయసు తక్కువ ఉండేది, ప్రస్తుతానికైతే బాగానే చదువుతున్నారు. కానీ మనం వాళ్ళని ప్రోత్సహించడంలో తెలవడంలో తెలియదు. కానీ ఐఏఎస్ మరి ఇట్లా ఐపీఎస్ ఇట్లాంటి సివిల్ సర్వీసెస్కి మనం పోవడం లేదు. నిజామాబాద్ మొత్తం చూస్తే కూడా ఈ రోజు దాకా కూడా ఒక 4 కానీ ఎక్కువ లేరు. కొన్ని రీసెంట్గా ఒక అమ్మాయి ఐఏఎస్ పాస్ అయింది. సో అట్లాంటి వాటికి ఎందుకు పోవడం లేదు మనం? ఇప్పుడు ఇందాక తను చెప్పినట్టు హరితేజ, కృష్ణతేజ, పవన్ కళ్యాణ్ అంటే కావాలి, నాకు అన్నది కావాలని తీసుకున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ప్రతిభ ఉంది, డైనమిక్ ఆఫీసర్ అని చెప్పి ఆయన తీసుకున్నారు. ఆ రకంగా మన దగ్గర ప్రతిభ చాలా ఉంది. ఇది అవార్డు కూడా పేరు కూడా బ్రహ్మాండంగా పెట్టారు, ప్రతిభ అని. ఆ ప్రతిభ ఉంది, కానీ మనం దాని దగ్గర ఏంటంటే ఇస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇచ్చే ప్రతిభ అవార్డు ఏదైతే ఉందో, ఇది అమౌంట్ కానీ లేకపోతే అవార్డు కానీ మీకు ఒక ప్రోత్సాహకరంగా, ఒక ఉత్ప్రేరకంగా ఉండాలి. దీన్ని మీరు ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళాలి. ఇట్లాంటి సమాజంలో మన దగ్గర మెరిట్ ఉంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ మన దగ్గరికి వస్తారు. మిమ్మల్ని మీరు కావాల్సిన గోల్ మీరు రీచ్ అవుతారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. సో మీ అందరికీ, ఈ పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఏదైతే మీరు చదువుకుంటున్నారో దాంట్లో అతి ఎక్కువగా
ఇష్టంగా చదువుకోవాలి. సో ముందుకు పోవడానికి గోల్ అనేది ఒకటి తయారు చేసుకుని ఆ గోల్ సాధించడానికి ముందుకెళ్తే 100% మీరు సాధిస్తారు. సో మనల్ని హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు. వారిని కూడా వెతుక్కోవడానికి చాలా వేదికలు ఉన్నాయి. దానిలో ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ కూడా ఒక వేదిక. దాన్ని యూజ్ చేసుకొని మరింత ముందుకెళ్ళాలని, మీ అందరికి కూడా మంచి క్యారియర్, అదేవిధంగా మీ ఫ్యూచర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇంజనీరింగ్ గురించి ముందుకు రాకపోతే, ఈ డెవలప్మెంట్ చేయకపోతే, ఇప్పుడు ప్రతి ఇంట్లో నాకు తెలిసి 3 నుంచి 4 ఖచ్చితంగా ఇద్దరైతే మినిమం ఉంటున్నారు. భార్య అంటే అల్లుడు, కూతురు, లేకుంటే కొడుకు, కోడలు, ఇట్లా నా ఇంట్లో 3 ఉన్నారు. సో మనం అంతా అప్పుడు ఏం చేసేవాళ్ళం? ఎన్ని షాపులు పెట్టేవాళ్ళం, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళం, ఎన్ని ఇండస్ట్రీలు పెట్టేవాళ్ళం. ఇదంతా అనుకోవడానికి కూడా కొంచెం నిరాశకరంగా ఉంటుంది. సో అంటే చదువు అనేది మనందరూ ఇప్పుడు అమెరికా పోయిన పిల్లలు పోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కుటుంబం కూడా ఒక జనరేషన్ డెవలప్ అయిపోతుంది, అప్గ్రేడ్ అవుతుంది. సో అట్లనే మీరందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవడం ముందే ఒక గోల్ పెట్టుకోండి. అంటే చేరడానికి గోల్ పెట్టుకోండి, డెఫినెట్లీ ఎంతో కొంత ముందుకు వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ పోదాం అనుకుంటే కామారెడ్డి, రామపేట దాకా పోతారు. అదే మీరు కామారెడ్డి అనుకుంటే కామారెడ్డి దాకా పోతారు. సో ఇంకా మీరు అచీవ్ చేయలేని గోల్ని అనుకొని ముందుకెళ్ళండి, డెఫినెట్లీ విల్ అచీవ్. నాకు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. నాకు అవకాశం ఇచ్చిన మాధవ నమస్కారం. పిల్లలందరికీ శుభాకాంక్షలు. చదువుకున్న వారు అన్ని చదువులు చెప్పేశారు, గోల్ ఎట్లా పెట్టుకొని ముందెట్టుకోవాలనేది. నేను మాత్రం సమాజంలో తిరుగుతున్నా కాబట్టి సమాజంలో జరుగుతున్న మంచి చెడులు 2 విషయాలు చెప్తాను. ఇంటర్మీడియట్ పిల్లలు కానీ 10th కానీ మన హ్యాండ్ ఓవర్లో ఉంటారు, లేదా కాలేజ్ హాస్టల్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కానీ ఏదైనా పై చదువులకు వెళ్తే వాళ్ళకి ఫ్రీడమ్ దొరుకుతుంది. ఈ ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి కష్టపడేదే మీకు లైఫ్లో ఇంపార్టెంట్. ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ 4 నుండి 5 సంవత్సరాలు మన లైఫ్లో మనకి కావాలనుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటాం. లేదా అదే మన ఇళ్ళలో అనాదిగా వస్తున్న కిరాణా దుకాణం, మన వృత్తి, మన ధర్మం, దాన్ని చిన్నగా చేయొద్దు. రకరకాల సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి, రకరకాలుగా మనుషులు వస్తున్నారు, మనం ఏంది ఇంట్లో ఉన్నంతసేపు మన వైశ్యులము, ట్రెడిషనల్ దుస్తులు, ట్రెడిషనల్ అన్నీ ఒకటి ఉండదు. అది పోగానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫ్రీడమ్ వస్తే పిల్లలకు ఎవరికైనా కానీ ఫ్రీడమ్ దిక్కు మలగాలని చూస్తుంటారు. ఇప్పుడు ఉన్న సమాజంలో 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా జీన్స్ ప్యాంట్ వేస్తున్నారు. అప్పుడు లేకుండే. ఎందుకు? మనసు మారుతున్నది. ఈ మనసు మారకుండా ఓన్లీ చదువు మీదనే దృష్టి పెడితే, ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం సామాజిక మాధ్యమాల లవ్ అఫేర్స్, జిహాదీలు. మీరు ఎంతో మంది స్పీచ్లు ఇస్తున్నారు. ఫలాని హీరో కొడుకు ఎవరిని చేసుకుంటున్నారా అంటే వాళ్ళకు తగ్గట్టుగా చేసుకుంటున్నారు. లవ్ చేసినా కానీ వాళ్ళకు తగ్గట్టు. మన పిల్లలు ఏమైంది కదా అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, చెప్పినందుకు కూడా నోరు వస్తలేదు, కానీ కొంచెం నిమ్న జాతుల్లోనే బాగా మందికి పోతున్నారు. అటువంటి పోకుండా సమాజంలో మనకు వైశ్యులు అంటే ఉన్నతమైన స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక 4 ఏళ్ళు మీది కాదనుకోకుండా చదువు మీదనే దృష్టి పెట్టండి. చదువే మన జీవితం. పేపర్లు చదువు సార్ అన్నట్టు అందరూ ఏదంటే కంప్యూటర్లే, వాడు ఎప్పుడు తీస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి చదువుకుంటే మన ఉన్నతిని ఎవరు ఆపలేరు. మెయిన్ ఒక 5 సంవత్సరాలు మీరు పిల్లలు, మీరందరూ జాగ్రత్త. తల్లులు తండ్రులు ఎవరైనా కానీ వాళ్ళకు ఇన్స్పిరేషన్ అదే ఇవ్వండి. దయచేసి అన్యదా భావించకుండా నా మాటలు విని ఆచరిస్తారని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మోటి మురళీ గుప్తా గారికి అభినందనలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కానీ హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుకుంటే హాస్టల్ వసతి ఇంపార్టెంట్ ఉన్నది. మన ఆర్యవైశ్య హాస్టల్ జెంట్స్ ఉన్నది, లేడీస్ ఉన్నది. మురళీ సేట్కు వాళ్ళందరూ అందులో ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు కానీ రిలేషన్షిప్లో ఉన్నారు.
ఎటువంటి ఇబ్బందులు లేవు. అవి కూడా ఇప్పించేందుకు మన ముల్లన్న గారు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంఘ అధ్యక్షులు మురళి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆత్మీయ ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరూ, లక్ష్మయ్య, నేను 18 సంవత్సరాలైంది రిటైర్డ్ అయ్యి, ఇప్పుడు 76 ఇయర్స్. ఎంఈఓగా, హెడ్ మాస్టర్గా, టీచర్గా, స్పెషల్ ఆఫీసర్గా రకరకాల డ్యూటీస్ చేయడం జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, మన ఆర్యవైశ్య మాస పిఆర్ఓగా విధుల్ని నిర్వహించడం అంటూ జరిగింది. మనము కొన్ని విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పూర్వకాలంలో మన వైశ్యుల్లో చదువు చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఆస్తులు తాకట్టు పెట్టి అయినా, బాకీ తెచ్చైనా తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపరచాలనేటటువంటి సంకల్పం ప్రతి తల్లిదండ్రి లోపల రావడం అంటూ జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయడం వలన నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎందరో చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండటం అంటూ జరిగింది. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అటువంటి కుటుంబాల నుంచి పెద్ద ఉన్నత పదవులకు చేరుకున్న వాళ్ళు ఎందరో నా శిష్యులు ఉండటం, వాళ్ళందరూ కూడా నేను నేర్పినటువంటి విద్యకో, నేను చూపినటువంటి బాటకో, చెప్పినటువంటి మాటకో విలువ ఇచ్చి ఇప్పటికి కూడా గౌరవించడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ కళల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దకుండా వాడికి కన్విన్స్ చేసి, ఆమెకు కన్విన్స్ చేసి చక్కని విద్యా బుద్ధులు నేర్చుకునే విధంగా మీరు చెప్పినట్టయితే బాగుంటుంది. ఏదో నక్కను చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాడు అక్షర కాలేజీలు చదువుతున్నాడు, వీడి చైతన్యాలు చదువుతున్నాడు, నా బిడ్డను కూడా 3 లక్షలు వేసి, నా కొడుకును కూడా మనమని కూడా 2 లక్షలు వేసి అంటే వాడు అక్కడ ఆ టార్చర్ భరించలేక, ఆ స్పీడ్ భరించలేక ఫ్యాన్కో గీన్కో గదికో గురేసుకొని ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ఒక ప్రత్యేక విజ్ఞప్తి, జాగ్రత్తగా గమనించండి, వాళ్ళ అభిరుచిని తెలుసుకోండి, దగ్గరగా కూర్చోబెట్టుకొని వాళ్ళకు కావలసిన ఫీల్డ్ని ఎంచుకొని స్వేచ్ఛని ఇవ్వండి. ఇది కాదురా బాబు, ఇది కాదురా పాప, ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళతో చెప్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా చేయడానికి మనందరం సహకారం అందించాలని, మరి ఈ రోజున ఈ ప్రతిభా అవార్డు అందుకోవటానికి వచ్చినటువంటి అందరి విద్యార్థులకు భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని, బాగా ఉండాలని ఆ వాసవి మాతని కోరుకుంటూ ఇంత మంచి వేదిక మనకు దొరికినందుకు మొదటగా మన నిజామాబాద్ ఆర్యవైశ్య వాళ్ళందరికీ చాలా శుభవార్త, చాలా మంచి అవకాశం. ఈ ప్రతిభా అవార్డ్స్ నిజంగా నేను కూడా ఎక్కడ వినట్లేదు. ఈ మధ్యకాలంలో మన మహాసభ నుంచెలే చాలా, ఒకటే కాదు, చిన్నపిల్లలకి స్కూల్ ఫండ్స్ అని, రక్తదానాలని, పుస్తకాలు, బ్యాగ్స్ అని, ప్రతి నెలలో ఏదో ఒక ప్రోగ్రాం జరుపుతూనే ఉన్నారు. ఇంత కంటిన్యూగా ఎక్కడ జరపడం అనేది చూడలేదు, వింటలేము కూడా మనం కూడా. సో ఇంత మంచి అవకాశాలన్నీ మన వైశ్యులకు మహాసభ నుంచి అందిస్తున్నందుకు మనం చాలా అదృష్టవంతులము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని పెద్దలు చెప్పినట్టుగా ప్రతి సూచనని మనం పాటించే మన నడవడికలో అలవర్చుకోవాలని విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయం కూడా మనతో అందరితో జరుగుతున్న విషయాలేనండి, అందరూ గమనించగలరు, ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి. సో వాళ్ళని మోటివేషన్ చేస్తూ, తల్లుల దగ్గరనే మొదటగా అంతా ఉంటుంది. మనమే ఫస్ట్ మన పిల్లల్ని ఇలాంటి మంచి విషయాల్లో మోటివేషన్ చేస్తూ వాళ్ళని ముందుకు నడపాలని చెప్పేసి మహిళా మన తరపున నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. జై వాసవి గారిని సత్కరించవలసిందిగా వేదిక పైన ప్రజలు కోరుతున్నారు.
జైలు 848 మార్కులు అట్లా చూడండి. మళ్ళీ హర్ష నెక్స్ట్ వన్మరాలు అమ్మా ప్రోత్సాహం గట్టిగా చెప్పట్లు ప్రతి విద్యార్థి 983 మార్కులు బొంపేలి బాంధవ్య సిద్ధంగా ఉండాలి.
ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా నేను చెప్పేదంటే మా ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్న పేద వైశ్యులకు మరియు ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్కులు తీసుకొచ్చుకొని రాష్ట్రానికి దేశానికి కూడా మంచి ర్యాంకులు అందించిన మా వైశ్య సోదరులందరికీ కూడా ఈరోజు ప్రతిభా అవార్డ్స్ మేము ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము, అంతకుముందు మాణిక్ భవన్ స్కూల్లో కూడా ఇచ్చాము. ఈ 3 ఇయర్స్ నుంచి వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వంతులైన విద్యార్థులకు ఈ అవార్డ్స్ ఇస్తున్నాం మేము మా కమిటీ తరఫు నుంచి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను కోరడం ఏంటంటే పిల్లలు చెడు మార్గంలో పోకుండా వాళ్ళు ఏ విధమైన ప్రలోభాలకు లోపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా ఎటువంటి చెడు అలవాట్లు పడకుండా, డ్రగ్స్ అడిక్ట్ కాకుండా, ఎటువంటి సంఘ విద్రోహ శక్తులకు సహాయపడకుండా ఉండాలని చెప్పేసి జిల్లా అధ్యక్షునిగా మా కమిటీ తరఫున కోరడం జరిగింది.